శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సద్గురు రూపా శంకరా, సద్గురు రూపా శంకరా, సచ్చిదానందా శంకరా, సచ్చిదానందా శంకరా, సద్గురు రూపా శంకరా, సద్గురు రూపా శంకరా, సచ్చిదానందా శంకరా, సచ్చిదానందా శంకరా, త్రిమూర్తి రూపా శంకరా, త్రిమూర్తి రూపా శంకరా, త్రిగుణాతీత శంకరా, త్రిగుణాతీత శంకరా, త్రిమూర్తి రూపా శంకరా, త్రిమూర్తి రూపా శంకరా, త్రిగుణాతీత శంకరా, త్రిగుణాతీత శంకరా, త్రికాల వేద్యా శంకరా, త్రికాల వేద్యా శంకరా, త్రయంబకేశ్వర శంకరా, త్రయంబకేశ్వర శంకరా, సద్గురు రూపా శంకరా, సచ్చిదానందా శంకరా, సద్గురు రూపా శంకరా, సచ్చిదానందా శంకరా. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మృత్యువు అంటే ఏమిటి? నిన్న మనం చెప్పుకున్నాము, అపయశః స్వకీయం, తనకి జరిగినటువంటి అవమానం, తనకు ఒరిగినటువంటి అపయశస్సు ఏదైతే ఉందో అది మృత్యువుతో సమానము. నిన్న మనం చెప్పుకున్నాం, ఆ అవమానాలను భరించలేకే కొందరు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు అని. ఆత్మహత్య చేసుకోకపోయినప్పటికీ కూడా తాను తెలిసి చేసినా తెలియక చేసినటువంటి అపరాధం వల్ల యశస్సు పోతుంది, కీర్తి పోతుంది. అందుచేత ఎవరైనప్పటికీ కూడా జరిగినటువంటి పొరపాటుకి గుర్తించి మరలా తిరిగి వర్తించకుండా, అంటే అది మరలా జన్మలో రిపీట్ కాకుండా ఉండడం మంచిది. ఇక ఈనాటి ప్రశ్న ఏమిటి అంటే, కోవా గురువు, గురువు ఎవరు? ఇది చాలా అవసరమండి. ఎందుకంటే గురువు లేనిదే ఏ భౌతిక విద్య కానీ, ధార్మిక విద్య కానీ, ఆధ్యాత్మిక విద్య కానీ వచ్చే వీలు లేనే లేదు. అంతేది ఇక్కడ గురువు అంటే ఎవరు అనే ప్రశ్న. దానికి సమాధానం ఏమిటంటే, యోహి హితోపదేష్ట, ఎవరైతే మనకి హితవును ఉపదేశిస్తారో వారు గురువు అంటున్నారండి. హితవు అంటే ఇక్కడ మనకి తెలియాల్సింది, మనకి ఇష్టము ఉంటుంది, అయిష్టము ఉంటుంది, శ్రేయస్సు ఉంటుంది, ప్రేయస్సు ఉంటుంది. అంటే ప్రేయస్సు అంటే ప్రియంగా ఉంటుంది,
ప్రియాలన్నీ మనకి హితవును చెయ్యలేవండి. అంచేత శ్రేయస్సు అయినదల్లా ప్రియంగా ఉంటుంది అని కూడా చెప్పలేము. చదువుకోవడం కష్టమా సుఖమా అంటే కష్టమే. కానీ కష్టపడి ఒక 10 ఏళ్ళో 20 ఏళ్ళో చదివితే ఆ తర్వాత అతడు మంచి జ్ఞానంతో ఈ సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు. అంతేకాదు ధనాన్ని కూడా హాయిగా సంపాదించుకోవచ్చు. అంటే చాలా సులభంగా సంపాదించుకోవచ్చు. ఎవరు గురువు అంటే హితవును ఉపదేశించువాడు అని చెప్పారండి. మనకి రామాయణంలో ఒక సంఘటన వస్తుంది. సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పక్షస్య వక్తా శ్రోతా చ దుర్లభః అని. ఇది ఈ విషయము మారీచుడు రావణాసురుడికి చెబుతాడు. ఏమిటి రావణాసురుడు? సీతమ్మను నీవు తీసుకుని రావాలి, నేను చెరపట్టాలి అంటే రాముడు లేకుండా ఉండాలి, రాముని నువ్వు దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలి, మాయా లేడి రూపాన్ని ధరించి అని తన ప్రణాళికను చెబుతాడు. అప్పుడు మారీచుడు అంటాడనమాట అండి, ఇదంటే మనందరికీ కూడా వర్తిస్తుంది. అతడు మారీచుడు కావచ్చు, యుక్తియుక్తముపాదేయం బాలాదపి శుకాదపి. ఒక మంచి విషయం చెప్పినప్పుడు చిన్నపిల్లాడు చెప్పినా స్వీకరించాలి, అలాగే ఒక చిలుక చెప్పినా కూడా మనం స్వీకరించగలగాలి. అలా స్వీకరించినాడు చిలుకకు కాదండి, అక్కడ ఎవరికంటే మనకు ఆ ప్రయోజనము మనకనమాట. అంచేత మంచి విషయం ఎవరు చెప్పినా స్వీకరించాలి. కాబట్టి ఇక్కడ మారీచుడు చెప్పింది కూడా మనం తీసుకుంటున్నాము. పదే పదే పెద్దలందరూ కూడా ఈ మారీచుడు చెప్పినటువంటి మంచి మాట తలుస్తూ ఉంటారనమాట. ఏమిటది అంటే సులభాహ, చాలా సులభంగా దొరుకుతారట. ఎవరు? మన చుట్టూరు ఉండి మనల్ని పొగుడుతూ మన నుండి ఏమేమి కావాలో అవన్నీ బాగా తీసుకుంటారండి. సతతం ప్రియవాదినః, వాడు అవసరాన్ని తీర్చుకోవడం కోసం ఇంద్రుడని చంద్రుడని దేవేంద్రుడని ఇలా పొగుడుతూ ఉంటాడు. ఆ పొగడ్తలు వింటూ ఉంటే వినేవాడికి ఎంత హాయిగా ఉంటుందో. మరి అది కాకుండా పొగడ్తలో ఎంత బాగుందో ఆ పొగిడేటటువంటి వాడే కాస్త పొగడ్త మానేసి, చూడు నువ్వు ఇలా ఉండడం ఏం బాగుండలేదు, కాస్త అలా నడుచుకుంటే మంచిది, ఇది పద్ధతి కాదు అని అతడే ఒక మాట చెప్పాడు అనుకోండి, తలకెక్కదు. ఎందుకని? అది అప్రియంగా ఉంటుంది. రావణాసురుడికి చెబుతాడు మారీచుడు, రాముడంటే ఎవరు? నువ్వు సామాన్యమైనటువంటి నరుడు అనుకుంటున్నావు, అతడు సామాన్య నరుడు కాదు. అతడు బాణం యొక్క రుచి ఏమిటో నాకు తెలుసు. నన్ను 100 యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడేశాడు ఒకే ఒక్క బాణానికి. ఎందుకో నా మీద కరుణ చూపించాడు. అంచేత అప్పటి నుంచి నాకు బుద్ధొచ్చి రాక్షస స్వభావాన్ని విడిచిపెట్టి సన్యసించి ఇదిగో ఇలా తపస్సు చేసుకుంటూ ఉన్నాను. అటువంటి నా దగ్గరికి వచ్చావు రావణా, నీకు తెలియక. అంచేత రాముడి జోలికి పోవద్దు, హాయిగా నువ్వు బ్రతికి బట్ట కట్టి నీ పరివారంతో సుఖంగా ఉండు, లంకాధిపతిగా రాజ్యాన్ని ఎలుకో అంటాడండి. అంటే విన్నాడండి? విననిచ్చిందా? ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. మరి గురువు అంటే ఎవరు? హితమును నీకు ఉపదేశించువాడు గురువు. అప్రియస్య చ పథ్యస్య అంటే చెప్పేటటువంటి మాటలు, టీవీ చూడడం మానేసి కాస్త పుస్తకం తీసి చదువుకో, ఇది అప్రియంగానే ఉంటుంది. బజార్లో కనిపించినటువంటి తిండ్లన్నీ తింటూ ఉంటే తినొద్దు అని చెబితే అది అప్రియంగానే ఉంటుంది. కానీ శ్రేయస్సునిచ్చేటటువంటిది పథ్యం ఏమిటి? ఇదిగో స్వీట్ ఎక్కువ తినకూడదు, కారం ఎక్కువ కూడా తినకూడదు, అది మధ్యస్థంగా ఉండాలి, అది ఆరోగ్యానికి మంచిది, మనస్సు సాత్వికంగా ఉంటుంది అని ఇవి చెబితే ఎలా ఉంటాయండి? అబ్బా, ఆశ్రమాల్లో భోజనాల్లాగా ఇంట్లో కూడా ఎలా చేస్తామండి? ఆశ్రమాల్లో అంటే మీరు ఏదో ఉప్పు పులుపు కారం లేకుండా చేసుకుంటారు, మాకు ఎలా కుదురుతుందండి అని చాలా మంది అంటుంటారు. ఎందుకని? ఇది పథ్యంగా అనిపిస్తుంది కాబట్టి. అంతేత ఇలా మంచి మాటలు చెప్పేటటువంటి వక్త అతడు దొరకడం కష్టమే. అంతేకాదు చెప్పేవాడున్నా వినేవాడు కూడా దొరకడం కష్టమే అంటున్నాడు మారీచుడు. చూడండి, వక్త శ్రోతా చ దుర్లభః. ఇక్కడ గురువు అంటే హితమును ఉపదేశించువాడు.
మన చిన్నప్పటి నుంచి చూస్తే మనకి ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ ఎన్నో విషయాలను బోధిస్తుందండి. సో అంచేత మొట్టమొదటి గురువు ఎవరు? అమ్మ. ఇక అమ్మ తర్వాత నాన్న మనకి ఉపదేశిస్తాడండి. మనకి తెలియనటువంటి విషయాలన్నిటినూ నాన్న తెలియచేస్తారు. నాన్న రెండవ గురువు. ఇక మూడవ గురువు ఏమిటి? అమ్మా నాన్న అనేటటువంటి ఆ చనువులో ఇక అంతకు మించి ఇతడు గ్రహించలేడు, వీడికి ఇంకా భౌతిక జ్ఞానం కలగాలి అని అన్నప్పుడు వారిద్దరూ కలిసి అక్షరాభ్యాసం చేయించి పాఠశాలకు పంపిస్తారు, ఒక గురువు చేతికి అప్పగిస్తారు. అదిగో అక్కడ నుంచి ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇక ఈ ఆచార్యుడు ఏం చేస్తారు? ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క మాస్టర్ ఉంటూ, అది పాఠశాల, ఆపై కళాశాల, అంతవరకు వెళ్ళిన తర్వాత మరలా విశ్వవిద్యాలయంలో కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ పై రీసెర్చ్ చేస్తూ నేర్పిస్తూ ఉంటారు. ఇదంతా భౌతిక విద్య. మరి ఇక సూక్ష్మమైనటువంటిది, సూక్ష్మాతి సూక్ష్మంగా ఎవరికి వారికే తన లోపలికి వెళ్లాల్సినటువంటిది, ఉన్నదంతా లోపలే ఉంది గాని బయట లేదు అని చెప్పేటటువంటి గురువు ఎవరు? ఆధ్యాత్మిక గురువు. మిగిలినటువంటి గురువులు నీకు వేరుగా ఉన్నటువంటిది, నీకు అన్యమైనటువంటి దాన్ని ఉపదేశిస్తే, ఆధ్యాత్మిక గురువు నీకు అనన్యమైన దాన్ని ఉపదేశిస్తారు. అనన్యము అంటే అన్యము కాని. అనన్యము అనన్యము అని మనం చాలా సార్లు వింటూ ఉంటాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అని. అంతేకాదు, భక్తి అనన్య భక్తి ఉండాలి అంటారు. అలాగే ఒక పతివ్రతకి భర్త యందు అనన్య భక్తి ఉండాలి అంటారు. అంటే అతడే భర్త, మిగిలినటువంటి వాళ్ళు భర్తలు కాదు, ఒక్కడే భర్త ఆ పతివ్రత. మిగిలినటువంటి వాళ్ళు కొడుకులు ఉండొచ్చు, అన్నలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, బాబాయిలు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు. అలానే భక్తుడికి ఒక్కడే భగవంతుడు, అలాగే శిష్యుడికి ఒక్కడే గురువు. అంతేది ఇక్కడ ఇది అనన్యత్వము. ఈ అనన్యత్వం ఏం చేస్తుంది అంటే, నీకన్నా వేరుగా లేరు. నీవు ఏ దేవుడి గురించి వెతుకుతున్నావో ఆ దేవుడు నీలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నీలో అంటే ఎక్కడండి? గదిలో ఒక వస్తువు ఉన్నట్టుగా అంటే ఆహా, నీతో ఉన్నాడు. ఇక చివరిగా చెప్పేటటువంటిది నీవుగా, అది అనన్యము అంటే. అంచేత అటువంటి ఉపదేశాన్ని చేసేటటువంటి వాడు గురువు. అయితే ఆ గురువు బ్రహ్మ, ఆ గురువు విష్ణు, ఆ గురువు మహేశ్వరుడు. బ్రహ్మ ఎలా సృష్టి చేస్తాడో మనకు కావలసినటువంటి ఆత్మనిష్ట కలగడం కోసమని జ్ఞానాన్ని సృజిస్తారు, అంచేత బ్రహ్మ. మరి విష్ణువుగా ఏం చేస్తారండి? సృజించినటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేస్తారు. అలా వృద్ధి చేయడం వల్ల గురువు విష్ణు. ఇక వృద్ధి పొందినటువంటి ఆ గురువు అక్కర్లేనటువంటి దాన్ని మనకి ఏమనుకుంటామంటే, ఒకే చోట నేను కుర్చీలో కూర్చున్నాను అనుకోండి, మీరు కూడా వస్తే రండి కూర్చోండి అంటే కుర్చీలో ప్లేస్ సరిపోదండి. మీరు కూర్చోవాలి అంటే నేను లేచిపోవాలి. ఓకే, నేను కూర్చుంటే మీరు కూర్చోలేరు. అలా మన ఈ హృదయమునందు అహంకారము ఉంటే గురువుకో దైవానికో స్థానం ఉండదు. గురువు ఉంటే అహం లేదండి, అహం ఉంటే దైవం లేదు. అంచేత మనకి ఒక గురు స్థానం ఇవ్వాలన్నా, దైవీ స్థానము ఇవ్వాలన్నా ఏం చెయ్యాలి? మనం చక్కగా ఒక కుర్చీని అలంకరించి దానిపై ఒక వెల్వెట్ క్లాత్ లేదా ఒక మంచి షాలు వేసి, స్వామి కోసం ఏ భగవంతుడి కోసం అనుకుంటున్నామో అది మనం ఖాళీగా పెట్టినప్పుడు ఆయా విశేష దినాల్లో ఆ స్వామి, అతడు ఆంజనేయ స్వామి కావచ్చు, శ్రీరామచంద్ర ప్రభువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎలా మనం చేస్తామో అలానే మన అంతః లోపల కూడా, హృదయంలో కూడా అలా ఖాళీగా పెట్టిన నాడు ఆ భగవంతునికి స్థానం ఏర్పడుతుంది. రావాలి రావాలి అని పిలుస్తామండి, పిలిస్తే వస్తాడు స్వామి,
కానీ మనం ఎక్కడ ఆయన కూర్చోవడానికి ఆఫర్ చేయలేదు. హృదయాన్ని ఖాళీగా పెట్టుకోలేదు. ఎక్కడొచ్చి కూర్చుంటాడు? నాకు ఎక్కడ వీళ్ళు ఆఫర్ చేయలేదు లేని మరలా ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. అంచేత వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే పిలవడానికి ముందే మనం ఆ సంసిద్ధత ఉండాలి. అంచేత ఇక్కడ పరమేశ్వరుడైనటువంటి గురువు ఏం చేస్తారు? మనలో అనవసరమైనటువంటి దాన్ని ఖాళీ చేస్తారు, లయం చేస్తారు. తద్వారా గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి అతడు సాక్షాత్ పరబ్రహ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సృష్టి స్థితి లయములు అనేటటువంటి డ్యూటీస్, ఒక కర్తవ్యాలు ఉన్నాయండి. ఇక పరాత్పర పరబ్రహ్మకు కర్తవ్యాలు లేదు, కర్తవ్యాలకు అతీతమైనటువంటి వాడు. అంచేత ఇప్పుడు మనం సంకల్పంలో కూడా అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని మనం సంకల్పం చెప్పుకుంటున్నాం. ఎందుకని? బ్రహ్మగారు కూడా 50 దాటాడట, మనలాగే 60లో పడ్డాడు. ఆయన కూడా 60లో పడితే మరి ఈ 60 కూడా, ఈ 50 కూడా అయిపోతే ఆయన కూడా చీటి దిగిపోతాడు, మరొక బ్రహ్మగారు వస్తాడు. ఇక్కడ పరాత్పర పరబ్రహ్మ అనేటటువంటిది దిగడమో ఎక్కడమో, లేకపోతే ఒకటి చెయ్యడమో లేకపోతే ఒకటి మానడమో అనేటటువంటిది లేనటువంటి తత్వం. ఆ తత్వం కూడా గురుతత్వమే సుమా అని చెబుతూ మనకు హితవును ఉపదేశించేటటువంటి వాడు ఎవరో అతడు గురువు. అంచేత गुरु ब्रह्म रूप जानो शिव का स्वरूप मानो, गुरु ब्रह्म रूप जानो शिव का स्वरूप मानो, गुरु का समान नाही दूसरा जगत में, गुरु ब्रह्म रूप जानो शिव का स्वरूप मानो, पाप से बचावे गुरु ध्यान को सिखावे गुरु, पाप से बचावे गुरु ध्यान को सिखावे गुरु, ब्रह्म से मिलावे गुरु तुरीयावधान में, गुरु ब्रह्म रूप जानो शिव का स्वरूप मानो, गुरु ब्रह्म रूप जानो शिव का स्वरूप मानो. అంచేత గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ఏం చేస్తారు? మనం చెయ్యబోయేటటువంటి పాపము నుండి మనల్ని రక్షిస్తాడు. ఎలా, దేని మీద దృష్టి పెట్టాలి? కనిపించి కనుమరుగైపోయే దాని మీద కాదు సుమా నీవు దృష్టి పెట్టాల్సింది. కారణమై సత్యమై నిత్యమై ఉన్నటువంటి దాని మీద నీవు దృష్టి పెట్టాలి. మరి అది ఎక్కడుందండి అంటే అది బయట లేదు, లోపల ఉంది. మనం అనుకుంటున్నాం కన్ను తెరిచి చూస్తేనే అంతా ఉంది, కన్ను మూస్తే ఏమీ లేదు అని. ఆహాహా, శరీరంలో ఆత్మజ్యోతి వెలుగుతూ ఉండగానే, ప్రాణము అనేటటువంటి దీపం వెలుగుతూ ఉండగానే ఏం చెయ్యాలండి? ఆ ఆత్మ ఏదైతే ఉందో, కారణమై ఏదైతే ఉందో అటువైపు దృష్టి పెట్టి అంతా అక్కడే ఉంది, మూలము అక్కడే ఉంది, కారణం అక్కడే ఉంది, ఆధారము అక్కడే ఉంది అని అక్కడ దృష్టి పెట్టడం నేర్పిస్తారట. ధ్యానకో సిఖావే గురు, ఏది ధ్యానించాలి, ఏది చింతించాలి అని నేర్పించి చివరిలో బ్రహ్మసే మిలావే, బ్రహ్మతో నిన్ను కలుపుతారు. అందుచేతనే గురువు సాక్షాత్ పరాత్పర పరబ్రహ్మ అని మనం ప్రార్థించడంలో మనల్ని బ్రహ్మ చేసి మిగుల్చుతారు, ఉన్న భ్రమలన్నీ తొలగించుతారు. ఎందుకండి మనం గురువుని ఆశ్రయించడం. అంచేత హితమును ఉపదేశించేటటువంటి వారు గురువు. మరి అటువంటి గురువు చెప్పేటటువంటి మాట మీద మనకి ఎంత విశ్వాసము ఉండాలి? అటువంటి గురువు మనకి ఎక్కడ దొరుకుతారు? ఏమిటి అంటే, మనకి మీరు వినే ఉంటారు, దత్తాత్రేయ స్వామికి
ఎంతమంది గురువులండి? వారు ఎందరికో గురువైనా అటువంటి వారిని ఒకనాడు యదు మహారాజు, అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏ వంశంలో ఆవిర్భవించాడో ఆ యదు మహారాజు ఒక రోజున అశాంతితో వెళుతూ ఉంటే దారిలో ఒక చోట అజగర వ్రతంగా, అజగరం అంటే కొండ చిలువండి, కొండ చిలువ ఒక చోట పడి ఉంటుంది. తనంతట తాను ఏది ప్రయత్నం చెయ్యదట. దగ్గరికి ఏదైనా ప్రాణి వస్తే, అందున ఆకలి వేస్తే అప్పుడే స్వీకరిస్తుందే తప్ప దానికై అది ఏది ప్రయత్నం చెయ్యదట. అది అజగరము అంటారు, అంటే కొండ చిలువ. అలా దత్తాత్రేయ స్వామి అవధూతగా అజగర వ్రతంగా ఉన్నప్పుడు ఈ యదు మహారాజు ప్రశ్నిస్తాడండి, అయ్యా ఏమిటి మీ ఒంటి మీద చూస్తే ఏది వస్త్రము సరిగా లేదు, ఒంటి నిండా ధూళి ఉంది, కానీ మీ ముఖం చూస్తే ఎంత వర్చస్సు, అది బ్రహ్మ వర్చస్సు, ఒక సదానంద చిదానంద సచ్చిదానందమూర్తిగా వెలుగొందుతూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటి? నాకు తెలుసుకోవాలని ఉంది, నాకు చాలా చిరాకుగా ఉంది, అశాంతిగా ఉంది, ఆవేదనగా ఉంది, నాకు ఇది ఉపాయం చెప్పాల్సింది, మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని ప్రశ్నిస్తాడండి. ప్రశ్నిస్తే దానికి ఆ మహానుభావుడు ఏం చెబుతారంటే, దత్తాత్రేయ స్వామి, యదు, నేను ఈ ప్రపంచాన్నంతా ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటాను. ఈ ప్రపంచంలో మనకి ప్రకృతి కనిపిస్తూనే ఉంటుంది. కనిపించేటటువంటి ఈ ప్రకృతిని మనం అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు మనకి ఎంత అవగాహన పెరుగుతుంది అంటే, నా అనుభవమే నీకు చెబుతాను. కనిపించిన ప్రతి దాన్ని కూడా నేను గురువుగా స్వీకరించాను. నాకు 24 మంది గురువులు అంటారండి. ఆశ్చర్యం, మనకి ఒక్కరైనా ఉన్నారో లేదో తెలియదు కానీ దత్తాత్రేయ స్వామికి మాత్రం 24 మంది గురువులండి. ఎవరెవరు ఏంటి నాకు తెలియచెయ్యండి అని యదు మహారాజు అక్కడే కూర్చుని ఆ మహానుభావుడు ఒక్కసారి సాష్టాంగ ప్రణామం చేసి, మీ ఆనందం నాకు కూడా కావాలి, మీ వర్చస్సు నాకు కావాలి, మీ స్థితి నాకు కావాలి, మీ అనుభూతి నాకు కావాలి, చెప్పండి చెప్పండి అని అడిగితే చెబుతున్నారండి ఆ మహానుభావుడు, భూమి నాకు ఒక గురువు అన్నారు. భూమి గురువా? భూమి నుండి మీరు ఏం నేర్చుకున్నారు అని అంటే, భూమి ఎంత సహనంగా ఉంటుందో, క్షమా. ఇవాళ మనందరికీ తెలుసండి, మన అమ్మ 9 నెలలు మోసిన తర్వాత మహా అయితే 1 సంవత్సరం అప్పుడప్పుడు ఒడిలో పెట్టుకుంటుందేమో, ఆ తర్వాత ఇంకా ఒడిలోనే కూర్చుని మలమూత్ర విసర్జన చేస్తాను అంటే లెంపగా ఇస్తుంది, శుభ్రం చేసి ప్రక్కన పడేస్తుంది. కానీ భూమాత మనకెంత వయస్సు వచ్చినా కాళ్లతో తన్నుతాము, నోటితో ఉమ్మి వేస్తాము, మలమూత్ర విసర్జన చేస్తాము. మీరు అనొచ్చును, మేము కమోడ్లోనండి వాష్రూమ్లోనండి చేసేది అని. మీరు వాష్రూమ్లో కమోడ్లో చేసిన కమోడ్ నుంచి వెళ్ళేటటువంటిది భూమిలోకి. ఆలోచిస్తేనండి ఈ భూమండలం అంతా ఒక పెద్ద యూనిట్. ఈ భూమండలంలో ఎవరు ఎక్కడ ఏది చేసినా దానిలోకే వెళుతుందండి. ఉదాహరణకి ఒక చెట్టుని తీసుకుందాం. చెట్టుకి విత్తనం భూమిలో నుంచే మొలకెత్తుతుంది. మొలకెత్తినటువంటి ఆ విత్తనం ఒక పెద్ద చెట్టు అవుతుంది. ఆ చెట్టు ఆకులు ఎక్కడ రాలుతాయి? భూమి మీదే రాలుతాయండి. ఆ చెట్టు పూలు గాని పళ్ళు గాని భూమి మీదే రాలుతాయండి. తిరిగి మరలా ఆ రాలినటువంటి ఆ పళ్ళు విత్తనాలయ్యి విత్తనాలు మరలా మొలకెత్తి మరలా చెట్లు అవుతాయండి. అంటే అదే రొటేట్ అవుతూ ఉందన్నమాట. భూమి నుండి వచ్చినవి మరలా తిరిగి భూమి మీద పడి మరలా భూమిలోకి వెళ్ళి మరలా భూమి నుండి పైకొచ్చి, అంటే పైకొచ్చి లోపలికి వెళ్ళి పైకొచ్చి లోపలికి వెళ్ళి, ఇది ఒక సృష్టి నియమం అన్నమాట. ఇంత అలా చేస్తున్నప్పటికీ, మనం మలమూత్ర విసర్జన చేసినప్పటికీ కూడా క్షమిస్తూ ఉంది. ఇవేనా ఇవాళ ప్రకృతిని మనం ఎంత హింసిస్తే ఈ ప్రకృతి ఇవాళ విలయతాండవం చేస్తూ కరోనా లాగా ఒక మహమ్మారిగా విజృంభించి అందరినీ భయపెడుతుంది. దానికి కారణం మనం కాదా? అంచేత ఈ ప్రకృతి అంటే మనకి ప్రధానంగా కనిపించేటటువంటిది భూమాత. అటువంటి భూమాత నుండి నేను క్షమా, సహనం నేర్చుకున్నాను, పరోపకార పరాయణత్వం నేర్చుకున్నాను అన్నారు దత్తాత్రేయ స్వామి.
ఇక రెండవ గురువు గారు ఏమిటో తెలుసా అండి? వాయువు. వీచేటటువంటి వాయువు. అంటే అందుకనే మనం ఎక్కడెక్కడ విశాలమైనటువంటి ఒక సామర్థ్యం ఉందో, ఒక శక్తి ఉందో, దాన్నల్లా మనం ఒక గురుత్వంగా పూజిస్తూ ఉంటామండి. భూమిని వట్టి మట్టి అనమండి, భూమాత అంటాం. అలానే వాయుదేవుడు అంటాము. అలాగే నిప్పుని అగ్నిదేవుడు అంటాము. ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి వాడిని సూర్యదేవుడు అంటాము. జలాన్ని నదీమాత అంటాము. అలాగే సముద్రుణ్ణి సముద్ర పురుషుడు అంటాము. ఇక చివరిది ఆకాశము. అది ఆకాశం కూడా భగవంతుడే. అదే చిదంబర తత్వంగా మనం ఆరాధిస్తూ ఉంటాం. అంచేత ఇక్కడ వాయువు నుంచి ఏమి నేర్చుకున్నాము అని చెబుతున్నారంటే నిస్సంగత్వము, నిర్లేపత్వము. చూడండి, వాయువు అంతటా సంచరిస్తుంది, దేనితోటి సంగం ఉండదు. అంటే దేన్ని అంటుకుని పోదండి. గాలి వీస్తూనే ఉంటుంది, ఇటు వీచినా అటు వీచినా దేన్ని అంటుకోదు, దేన్ని అంటించుకోదు, అంటుకోదు. అటువంటి ఆ లక్షణాన్ని నేర్చుకున్నాను అని చెబుతారు. ఇక మూడవ గురువు ఎవరండి అంటే ఆకాశమే నాకు గురువు. ఏమిటి ఆకాశము? ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది. ఆకాశం లేనిదంటూ ఏదీ లేదండి. అందుకే ప్రహ్లాద స్వామి ఆ హరి ఎక్కడున్నాడురా ఎక్కడున్నాడురా అని వాళ్ళ నాన్న అడిగినప్పుడు స్తంభంలో ఉన్నాడా అంటే ఎందుకు లేడు నాన్న, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు. నువ్వు ఎక్కడ అడిగినా అక్కడల్లా ఉన్నాడు 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 అని ఈ పిల్లాడు చెబుతూ ఉంటే స్తంభం ఛేదిస్తే భేదిస్తే అక్కడ కూడా హరి నేను ఉన్నాను అని నారసింహాకృతిలో వచ్చాడండి. అంచేత ఆకాశము అనేటటువంటి స్పేస్ అంటే ఖాళీ, ఖాళీ లేనిది ఎక్కడ? అంచేత ఆకాశము అనేటటువంటి దాని నుండి సర్వవ్యాపకత్వంగా ఉండవచ్చు. సర్వవ్యాపకత్వము నాకు ఒక పెద్ద గురువు అని ఆకాశాన్ని కూడా గురువుగా స్వీకరించారండి. ఇక నాలుగవ గురువు ఎవరు అంటే జలం. జలం ఏం చేస్తుంది? అది నిర్మలంగా ఉంటుందండి. నిర్మలంగా ఉన్నటువంటి ఆ జలము తియ్యగా ఉంటుందండి, మాధుర్యంగా ఉంటుంది. అంతేకాదు ఈ తియ్యగా నిర్మలంగా ఉన్నటువంటిది స్నిగ్ధత్వము అంటే తడిగా ఉంటుంది. అందుచేతనే మనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా కాస్త స్నానం చేస్తే బలం వచ్చినట్టుగా ఉంటుందండి. ఈ చెమట ఈ చికాకు పోవాలి అంటే స్నానం చేస్తేనే. అంచేత ఏ వ్రతం చేయాలన్నా ముందు స్నానం చేసి, ఎందుకని ఈ జలం శుద్ధి చేస్తుంది కాబట్టి. అంచేత జలంకు ఉండేటటువంటి లక్షణాలు నిర్మలత్వము, మాధుర్యము, స్నిగ్ధత్వము అంటే తడిగా ఉండడం, అది గురువు అయ్యింది. ఇక ఐదవ గురువు ఎవరు అంటే అగ్నిదేవుడు ఐదవ గురువు. ఏమిటి అగ్ని నుండి? తేజస్సు. అది ఈశ్వర తత్వం. అది దానికి ఏదైనా అంటిందా కాల్చి పడేస్తుంది. ఆ కాల్చేటప్పుడు ఏదైనా పనికిరానిదన్నా వెయ్యండి, పనికొచ్చేదన్నా వెయ్యండి, దేన్నైనప్పటికీ కూడా అది దగ్ధం చేస్తుంది. అంచేత ఇవాళ మనకి మున్సిపాలిటీ వారు కూడా పనికిరాని చెత్తా చెదారాన్ని తీసుకెళ్లి ఒక చోట వేసి ఏం చేస్తారండి? నిప్పు వేస్తారే తప్ప దానికి ఏదో పాలు పొయ్యడమో పంచదార పొయ్యడమో కానే కాదండి. అంచేత అగ్నికి ఆ తత్వం ఉంది, తేజస్తత్వం ఉంది, అన్నింటినీ దగ్ధం చేసేటటువంటి గుణం ఉంది. అంచేత అతడు నాకు గురువు అన్నారు. ఇక ఆరవ గురువు ఎవరు అంటే సూర్య భగవానుడు. సూర్య భగవానుడు ఏం చేస్తాడు? జలాన్ని స్వీకరిస్తాడు. అదే జలాన్ని స్వీకరించే మేఘమయ్యి ఆ మేఘము సంచరిస్తూ సంచరిస్తూ వర్షిస్తుంది. అంచేత జలాన్ని స్వీకరిస్తాడు, జలాన్ని విడిచిపెడతాడు. అంచేత సూర్యుణ్ణి లోకబాంధవుడు అంటారండి. నిజంగా చెప్పాలి అంటే ప్రత్యక్ష దైవము ఎవరంటే సూర్య భగవానుడే కదండి. అందుచేతనే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, నీకు ఆరోగ్యం కావాలంటే భాస్కరుణ్ణి అడుక్కో అన్నారండి. భాస్కరుణ్ణి ప్రార్థించమన్నారు. చాలా మంది మేము ట్రీట్మెంట్ చేయించుకుంటున్నామండి, అన్ని టెస్టులు చేయించామండి, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయండి, కానీ నాకు ఒంట్లో బాగోట్లేదండి అంటారు. ఇలాంటి సమస్యలు పోవాలి అంటే మీరు సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఒక్క 10-15 నిమిషాలు ఆదిత్య హృదయ స్తోత్రం ఒక 40 రోజులు దీక్షగా చదివి చూడండి. మీకు మనస్సు ఎంత బాగుంటుంది, బుద్ధి ఎంత ప్రజ్ఞావంతంగా ఉంటుంది, అలాగే శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. అంచేత ఇక్కడ భగవంతుడు లోకబాంధవుడు, ఈ లక్షణాలు గ్రహించి నేను అతన్ని గురువుగా స్వీకరించాను అంటారండి.
ఇక 7వ గురువు ఎవరు అంటే చంద్ర భగవానుడు. అతడు సూర్యుడి నుండి ఆ ప్రకాశాన్ని స్వీకరించి దాన్ని చల్లగా మార్చి దాన్ని అమృతంగా మలచి జీవులమైనటువంటి మనందరిపై వర్షింపచేస్తాడండి. అందుచేత వృద్ధి క్షయము అనేటటువంటివి ఈ దేహానికే కానీ ఆత్మకు కావు అని చంద్రుణ్ణి చూసి నేను నేర్చుకున్నాను అంటారండి. ఇక 8వ గురువు ఎవరు అంటే ఒక పావురాల జంటను కూడా ఆయన గురువుగా స్వీకరించారండి. పావురం ఒకదాని కోసం ఒకటి అలా మోహంతో వశమై కామక్రోధాలకు వశమై ఆత్మానురాగంతో కోల్పోతారు కదా, అలా కోల్పోకుండా ఉండాలి అని పావురాల యొక్క జంటను చూసి నేర్చుకున్నాను. అంచేత ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మయందు అనురాగం పెట్టుకోవాలి, కనిపించేటటువంటి దేహమైన అనాత్మయందు అనురాగాన్ని విడిచిపెట్టాలి అని నేర్చుకున్నారట. అలాగే 9వది అజగరం, కొండ చిలువ కూడా ఒక గురువు అన్నమాట. కొండ చిలువ ఏం చేస్తుంది? అప్రయత్నంగా దైవికంగా ఏదేది లభిస్తే దానితో తృప్తి పడుతుందన్నమాట. ఏది ప్రాప్తమో అది భగవత్ ప్రసాదంగా స్వీకరించడం అనేటటువంటిది అజగర వ్రతము అంటారు. అంచేత అది కూడా నాకు గురువు అన్నారు. ఇక 10వది సముద్రం. సముద్రం ఏం చేస్తుందంటే మనం చాలా సార్లు గమనించి ఉంటాం. మనం బీచ్కో లేకపోతే స్నానం చేయడానికో వెళ్ళినప్పుడు అక్కడ ఏ చిన్న కాగితం పడినా అది లోపలికి తీసుకోదండి. వెంటనే పొరపాటున ఏదైనా మనం వేస్తే, లోపలికి వేస్తే ఒక అల బయటికి నెట్టేస్తుందే తప్ప తాను లోపల ఉంచుకోదు. ఏవి కూడా ఒకటే కదా, ఈ చిన్న పేపరే కదా, చిన్న ఆకే కదా అని అనుకుంటే ఆ సముద్ర గర్భమంతా ఎప్పుడో నిండిపోయేదట. అంచేత ఏది తన లోపల దాచుకోకుండా బయటికి ఎలా నెట్టేస్తుందో అలానే మనం కూడా చెత్తా చెదారమైనటువంటి భావాలను, కుంటి భావాలను, గుడ్డి భావాలను మన లోపల ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు బయటికి నెట్టేయాలి అని సముద్రుణ్ణి గురువుగా స్వీకరించాను అంటారండి. ఇక మిడత కూడా ఒక గురువట. మిడత ఏం చేస్తుంది? మనకి వర్షాకాలం వస్తే లైటింగ్ దగ్గర చేరి ఒక అరగంట పావు గంటలోనే చనిపోతాయండి. ఆ నిప్పు మీద పడి, ఇక్కడ మామూలు కరెంటు దీపాల దగ్గర పడతాయి, అలాగే నిప్పు కనిపిస్తే నిప్పుల్లో పడిపోతాయి. ఆ మిడత ఏం చేస్తుంది? అదేదో నాకు సుఖాన్ని కలిగిస్తుంది అని ఆ జ్వాలలో పడిపోయి తనకు తానే మృత్యువును తెచ్చుకుంటుంది. అంచేత నేను ఆ పని చెయ్యకూడదు, సుఖము అనేటటువంటి ఈ జ్వాలలో నేను పడిపోకూడదు అని గుర్తించాను అంటారండి. ఇక 12వది గురువు తేనెటీగ. తేనెటీగ ఏం చేస్తుంది? ఎవరిని నొప్పించకుండా, అంటే ఆయా ఆయా పుష్పాల్లో ఉన్నటువంటి తేనెను గ్రహించి ఒక చోట చక్కగా దాచిపెడుతుందండి. అలా దాచిపెట్టినటువంటి తేనెని ఎప్పుడో తీసుకుందామని అనుకుంటుంది. అలానే యోగి అయినటువంటి వాడు కూడా అక్కడక్కడ జీవితాన్ని గడుపుతూ, వారింట వీరింట, ఈ ఊళ్ళో ఆ ఊళ్ళో అలా గడుపుతూ తాను జీవితాన్ని సాగిస్తూ ధ్యానాన్ని చేస్తూ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉంటాడు. అంచేత తేనెటీగ కూడా నాకు ఒక గురువు అని చెప్పారండి. ఇప్పటికి మనం 12 మంది గురువుల్ని మనం చెప్పుకున్నాము. ఇంకా 12 మంది గురువులు ఉన్నారు. అంటే హితమును మనకి ఉపదేశించేటటువంటి వాడు చాలా మంది మాకు గురువులు ఇంకా దొరకలేదండి, ఎప్పుడు దొరుకుతారో ఏమోనండి అంటారండి. ఆహా, విశ్వమంతా గురువేనండి. వీక్షించేటటువంటి మనకి ఆ ఈక్షణ ఉండాలన్నమాట. అంటే ఆ చూపు ఉండాలి, గ్రహించేటటువంటి ఆ శక్తి ఉంటే తప్పనిసరిగా మనకి గురువులందరూ లభిస్తారు. జయ రాధేశ్యాం. స్వస్తి.